నీ విశ్వాసతను పైతంతుల స్వరమండలంతో కీర్తించడంతో మంచిది మా ప్రభువా. ఎందుకంటే ప్రభువా, నీవు నీ కారుణ చేత తృప్తిపరుచున్నావు. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాడి సంతోషము కంటే అధికమైన సంతోషం మా హృదయాల్లో పుట్టించని కొందనాలు. దేవా, నీ సన్నిధానంలో కనీసం నీ సన్నిధిలో అతిథిగా ఉండని కూడా అర్హతని మమ్మలను ఈరోజు ప్రభువా నీ కృపా సింహాసనాన్ని చేరి నేను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం అగ్గించో నీ కొందనాలు. దేవా తండ్రి ప్రభువా, అయా తండ్రి మాకు తండ్రిగా దొరికావు ప్రభువా. అయా దత్తపుత్రాత్మకిచ్చావు దేవా, నేను ఎదిరించారు నీ నామందు విశ్వాసం మాకందరికి దేవుని పిల్లలుగా పిలువబడే గొప్ప అధికారం మాకు ఇచ్చావు ప్రభా, నీ కొందనాలు. క్రీస్తు యేసునందు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన రక్షణ భాగ్యం బట్టి కొందనాలు, స్తోత్రాలు దేవాని కొందనాలు ప్రభా. ఇదిగో మూర్ఖమైన వక్రతల మధ్య నివసిస్తుండగా అనిందులమైంది ప్రభా. అయా భయముతోను వణుకుతోను మా సొంత రక్షణ మేము కొనసాగిస్తూ అయా అట్టి జనం మధ్య జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు ప్రభా నీ కొరకు జ్యోతులే ప్రభా వెలిగేందుకు నీ అభిషేకముతో నింపని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ నింపని ప్రార్థన చేస్తున్నాను. ఈ విశ్వాస యాత్ర మా సామర్థ్యముతోనూ మా భక్తితోనూ మా నీతితోనూ అయా మేము సాగించలేం దేవా. ఎంత నీతిగా బతికినా మా నీతికి నీ దృష్టిలో కేవలం మురిగిపుట్టలే ప్రభా. కాబట్టి ప్రభా అయా క్రియల సంబంధం నీతి కాకుండా అయా విశ్వాసం వల్ల అయా నువ్వు మాకు ఆపాదించి ఆ గొప్ప పుష్ప నీతి మాకిచ్చి ప్రభా మేము నీ కృపలో తండ్రి నీతి ముందుగా తెచ్చినట్టుగా సహాయం నిమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభా, సమస్త దుర్నీతి నుంచి కడిగి శుద్ధి చేయగలిగిన నీ పరిశుద్ధ రక్తము చేత మా ప్రతి మలినాన్ని మా ప్రతి పాపమును దేవా తండ్రి మా రహస్య జీవితాల్లో మా రహస్యపు ఆలోచనలో అయా దాగి ఉన్న ప్రతి పాపమును మా ప్రభా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కొందనాలు అయా నీ వాక్య వెలుగు చేత అయా మా జీవిత వెలుగుమయ కానివ్వమని ప్రార్థన చేస్తున్నాను. అయా నా మాట శుద్ధి ఉండేది కాదా అన్నావు, నా మాట అగ్ని ఉండేది కాదా అన్నావు. అయా శుద్ధి వంటి నీ మాట చేత ప్రతి కఠిన హృదయం బద్దలు కానివ్వమని ప్రార్థన చేస్తున్నాను. అగ్ని వంటి నీ మాట చేత ప్రతి చీకటి అయా పరద్వాల పట్టమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కొందనాలు, స్తోత్రాలు. అయా కొత్తగా జన్మించిన శిశువు వలె ప్రభా రక్షణ లేనట్టుగా ప్రభా నీ వాక్యం అనే పాలన మేము అపేక్షించినట్టుగా మాకు సహాయం దయచేయండి. నీ ధర్మ స్వాస్థ్యములో ఆశ్చర్య సంగతులు మేము చూసినట్టుగా తండ్రి మా కన్నులు తెరవండి మా ప్రభా. దేవా నిజమే నీ ధర్మ స్వాస్థ్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది మా ప్రభా, నీ కొందనాలు. కాబట్టి ప్రభా అయా తండ్రి ఎవరైతే అయా నీ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవరాత్రులను ధ్యానిస్తారు అట్టి వారు ప్రభా అయా ఫలమి చెట్టులాగా ఎప్పుడు పచ్చగా ఉంటారని చెప్పావు ప్రభా. అటు రీతిగా తండ్రి మేము నీ వాక్యం సంతోషిస్తూ నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడుతూ అయా ముడత కళంకం లేని పరిశుద్ధమైన మహిమల సంఘం మేము మార్చబడాలన్న మా తండ్రి నీ వాక్యం ఉదకముతో మనం శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని కొందనాలు, స్తోత్రాలు. దినసాగుని బలపరచండి. మానవ మాత్రని ప్రభా నీ మహిమాత్మ నింపి ప్రభా నీ బలమైన అభిషేకం ఇచ్చి మా తండ్రి దేవా తండ్రి సూటిగా తేటగా స్పష్టంగా అయా నాతో మాతో మాట్లాడిన సహాయం దయచేయండి. అయా మంచి నేలను పడిన వ్యక్తులే ప్రభా నీ మాటలు మా హృదయాల్లో పడి ఫలించడానికి అవకాశం అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించండి, సహాయం దయచేయండి. క్రీస్తు యేసు స్వరూపంలోనికి మేము మార్చబడ్డానికి క్రీస్తు యేసుకున్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతమైన అవకాశం అని ప్రార్థన చేస్తూ నీ దీవెన మాపై కుమ్మరించండి. నీ ఆత్మ సన్నిధిని మా తోడించమని ప్రార్థన చేస్తూ మిగతా సమయాన్ని దేవా ముఖ్యంగా నేను ఈ వాక్య పరిచయం అంతటి కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రతి ఆటంకాలు దేవ అవాంతరాలు దేవ అపవాది కలిగించి ప్రతి ఆటంకాలు యేసు నామములో కొట్టి పారవేస్తూ అయ్యా తండ్రి ప్రభా మూర్ఖపు ఆత్మ తిరుగుబాటు ఆత్మ అయ్యా నీ నామమును నశింపజేస్తూ లోబడి ఆత్మకిచ్చి ప్రభా నీ సన్నిధానంలో నీ వాక్యమందు మేమందరం కూడా ఆనందించడానికి ఆత్మదేవా అవకాశం కలిగించమని మహిమ మీరే పొందుకోమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవం.
దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. మాత్రం నా స్తోత్రం చెప్పకుండా రూల్ ఏం లేదు కదా, ఆ రూల్ ఏం పెట్టలేగా, నేను మాస్క్ కొట్టేసుకున్నాను, స్తోత్రం చెప్పబోతుందని రూల్ ఏం పెట్టలేదుగా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరలా తిరిగి అది వారు ఆరాధనలో కలిసిన అవకాశం ఇచ్చారు. మీకు వేసిన కుర్చీలు మీకు వేస్తే మీరు లాక్కుంటున్నారు. చాలా దుర్మార్గం పని అది. కుర్చీలు ఎలా వేశారో వచ్చి అదే కూర్చోండి. మా అక్క మా చెల్లెని దగ్గర లాక్కోమాకండి కుర్చీలు, రైట్? చర్చిలో ఉంటే ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. శరణమ్మ, ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. చర్చిలో ఉంటే ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. మాస్క్ తెచ్చి ఇవ్వండి సోదరికి, నన్ను మాస్క్ తెచ్చి ఇవ్వండి అక్కడికి. చర్చిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ఉండాలి. వితౌట్ మాస్క్ చర్చిలో ఎవరు ఉండకూడదు. చాలా సంతోషం. మరి ఆరాధనలో యథావిధిగా కొనసాగించబడడానికి దేవుడు ఈ తరుణాన్ని, అవకాశాన్ని ప్రభు మనకు అందించాడు. అందుబట్టి ప్రభుని కనపరుస్తున్నా. అత్యంత కఠినాతి కఠినమైన, బహుశా గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇంత కఠినంగా పాటించట్లేదేమో, ఇది ఈ ఆరోగ్య సూత్రాలు, పద్ధతులు. అత్యంత కఠినాతి కఠినమైన ఆంక్షల మధ్యలో బుధవారం పురుషుల ప్రార్థన కూడా జరిగించాం. దాదాపు ఒక 4 ఎక్కువ మంది, 4 పురుషుల వరకు వచ్చారు. భౌతిక దూరం, మాస్క్, శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ అన్నీ జరిగించి 4 పురుషుల ప్రార్థన ప్రారంభించాం. అలాగే 15 మందితో శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా ప్రారంభించాం. ఎవరో కూడా మీరు నిబంధనలు ఉల్లంఘించారు అని మీరు నా వైపు వేలెత్తి చూపకుండా అత్యంత కఠినమైన ఆంక్షల మధ్యలో జరిగించాం. వారి గుట్టు రట్టు మొత్తం డేటా మెయింటైన్ చేసి ఎవరికి ఎంత బాడీ టెంపరేచర్ వచ్చారో మొత్తం పిల్లల ముగ్గురు కూడా యమదూతలాగా గుమ్మ దగ్గర కూర్చొని ఎవరిని కూడా అడుగు లోన పెట్టనివ్వకుండా అవసరం గుమ్మంలో కూర్చేసి కూర్చోబెట్టేసి లోన రానివ్వకుండా అతి కఠినంగా ముగ్గురు కూడా వ్యవహరించారు. సో ఆ రకంగా శుక్రవారం కొద్ది మందితో ప్రార్థన ప్రారంభించాం. చాలామంది రాలేదు. సరే, ప్రశ్న బట్టి మనం అనలేని పరిస్థితి. చాలామంది లైవ్లో విన్నారు. చక్కటి మాట చెప్పాను, ఆశీర్వాదానికి ఒక అడుగు. చాలామంది యూట్యూబ్లో చూశారు. 14 మంది చూసినట్టుగా యూట్యూబ్ చెప్తుంది. ఆశీర్వాదపు అడుగు. ఎప్పుడైతే మందసాన్ని మోసిన యాజకులు అడుగు వేశారో వరదపూర్లో ఆగిపోయింది. ప్రవాహం ఆదామపురం దగ్గర ఆగిపోయి గట్ల మీద పొర్లిపారే యోర్దాను ప్రవాహం ఆదాంపురం దగ్గర ఏకరాశిగా ఆగిపోయింది. అడుగు ముందుకు వేస్తే కలిగి ఆశీర్వాది. ఏమి చూసి అడుగేశారంటే భుజం కొన్న దేవుని మనసాన్ని చూసి. మా ధైర్యం అంతా ఏంటి? మేము వేసుకున్న మాస్క్ కాదు, మాస్క్ ఫెయిల్ అవుతాయి. మా ధైర్యం ఏంటి? మేము వేసిన గ్లౌజ్ కాదు, గ్లౌజ్ ఫెయిల్ అవుతాయి. మా ధైర్యం అంతా ఏంటి? మేము పెట్టిన శానిటైజేషన్ కాదు, శానిటైజేషన్ ఫెయిల్ అవుతాయి. ఈ మధ్య ఒక పైన ఫోటో వచ్చింది, శానిటైజర్ పెట్టడం వల్ల చేతి చేయాలి పోయిందో. గమనించండి, మా ధైర్యం అంతా తెలిసిన మా భుజం పెన్న ఆయన సన్నిధి, అది మా ధైర్యం. ఆ ధైర్యంతోనే అడుగు వేశాం. దేవుడు మా ధైర్యాన్ని, మా నమ్మకాన్ని, విశ్వాసం కనపరిచాడు. ఎప్పుడో మాట చెప్తాను, గాడ్ ఆల్వేస్ హానర్స్ యువర్ ఫెయిత్. విశ్వాసం నీకుంటే నీ విశ్వాసం ఎప్పుడు దేవుడు కించపరచడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు నువ్వు కానివాడు. దేవుడు ఎప్పుడు నీ విశ్వాసం కనపరుస్తాడు. విశ్వాసం ముందుకు వేశారు. ఆదాంపురం దగ్గర ప్రవాహం ఆగిపోయింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి ఎంత కట్టడి చేసినా, ఎంత లాక్డౌన్ చేసినా ఇది ఎక్కడో దగ్గర ఏదో రూపంలో పుడుతూనే ఉంటుంది. కాబట్టి దీంతో సహజీవనం చేయడం మనం అలవాటు చేసుకోవాలి
అని ఆయన చెప్పుకొచ్చారు. మార్చి 22 గుర్తుంది మీకు ఎవరికైనా? మార్చి 22 ఏముంది గుర్తులేదా? 5 గంటల గిన్నెలు పోగించారు. గిన్నెలు, స్పూన్లు, డబ్బాలన్నీ పట్టుకొచ్చి అంటకొట్టారు బయట. జనతా కర్ఫ్యూ గుర్తుంది కదా? ఆయన ఆశ ఏంటి? ప్రధానమంత్రి ఆశ అంతా ఏంటి? భౌతిక దూరం పాటిస్తే ఎక్కడో చైన్ కట్ అయిపోద్ది, అంటే ఆ గొలుసు కట్ అయిపోతే అది ఆగిపోద్ది. చాలా వీడియోలు వచ్చాయి సోషల్ మీడియాలో ఆ దినాల్లో. ఎక్కడో దగ్గర చైన్ తిరుగుతుంది, ఈ జనతా కర్ఫ్యూ వల్ల ఎక్కడో చైన్ తిరుగుతుంది, గొలుసు ఎక్కడో కట్ అవుతుంది. తద్వారా ఏదో ఒక చోట, దేశం మొత్తం మీద ఏదో ఒక చోట ఇది ఆగిపోద్ది అనుకున్నారు. కానీ ఇది జరిగిందే ఉంది. 5 లక్షలు పైబడి ఈరోజు దేశం ఈ రోగంతో కొత్తపడ్డారు. మొత్తానికి మన బాధ అంటే ఎక్కడో జరిగేది ఆగాలి. ఆ రోజు యోర్దాను ప్రభావం ఎక్కడైతే ఎలాగైతే ఆదాం పునద ఆగిపోయిందో, ఇది ఎక్కడో జరిగేది ఆగాలి. ఈ ప్రవాహం అక్కడో దగ్గర ఆగిపోవాలి. ఏమంటారు? చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, జల సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి, చాలా మంది దేవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, రుసు ప్రార్థన చేస్తున్నారు, దీక్షగా ప్రార్థన చేస్తున్నాం, మాపటి సార్లు ప్రార్థన చేస్తున్నాం, దేవుడి కార్యంలో ఎదురు చూస్తున్నాం. కొందరు బలాన్ని నమ్ముతారు, బలమును నమ్ముతారు, కొందరు ధనమును నమ్ముతారు, కొందరు జ్ఞానం నమ్ముతారు, కొందరు అధికారం నమ్ముతారు. యునైటెడ్ బ్యాప్టిస్ట్ సంఘం ఎప్పుడు ప్రార్థనే నమ్ముతుంది. ఏంటంత పంచకుంది మీకు? యునైటెడ్ బ్యాప్టిస్ట్ సంఘం ఎప్పుడు కూడా ప్రార్థననే నమ్ముతుంది. ఇదేమి నమ్మదు. శుభకార్యమైన ప్రార్థనే, ఇంట్లో కీడు కష్టమైన ప్రార్థనే, ఏ కార్యం పెట్టినా ప్రార్థనే, ఇల్లు కడితే ప్రార్థన, చివరికి లైట్ బిగించుకుంటే ప్రార్థన, ఫ్యాన్ వేసుకుంటే ప్రార్థన, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ప్రార్థన, ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థనే ఒకే ఒక్క ఊపిరితిత్తుల సంఘం ఇలా ఉంది 40 ఏళ్ళుగా. పురుషులు ప్రార్థన కట్టిన చెప్పండి, ఏ రోజైతే ప్రార్థన చేస్తారో ఆ సంఘం పడిపోతుంది. ఎంతమంది పెద్దలుండి దీనికి అంకతలుండి ఎన్ని జిమ్మిలు చేసినా ఏ రోజైతే ప్రార్థన అనేది ఆగిపోతుందో, తీసేస్తారో ఆ రోజు సంఘం కథం. ఎందుకని ప్రార్థన ఒకే స్తంభం మీద ఈ సంఘం ఇప్పటికి నిలబడింది. ఈ ప్రతి గోడలో ప్రార్థన ఉంది, ప్రతి భీములో ప్రార్థన ఉంది, ప్రతి కిటికీలో ప్రార్థన ఉంది, మీరు కూర్చున్న ప్రతి కుర్చీలో ప్రార్థన ఉంది, ప్రతి వస్తువు మీ చదువుకునే ప్రతి వస్తువు కూడా, ఈవెన్ ఈ చిన్న మైక్ కూడా ప్రార్థన చేస్తే నేను ప్రారంభించాను. ప్రతి వస్తువు, ఈ చిన్న బట్ట సోదరు కాడ వచ్చింది, ప్రార్థన చేసి నేను పెట్టాను. ప్రతి వస్తువు మీద ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది. ఈ నేపథ్యంలో మరి ఒక 40 దినముల గొలుసు ప్రార్థన వచ్చే వారం నుంచి 40 దినముల గొలుసు ప్రార్థన గమనించండి. యాజకులు మాకు కాదు అనుకొని, ఏంటి మాకు ప్రాణాలు కావా? వరదలు ఉంచదా? వాలి మతం ప్రాణం కాదా? గమనించండి. కానీ తమ భుజం పైన దేవుని సన్నిధిని నమ్మి అడుగు వేసినప్పుడు, మాది కాదని అడుగు వేసినప్పుడు ఎక్కడో దగ్గర ఈ ప్రవాహం ఆగిపోయింది. అంటాను 24 గంటలు మీకు ఉన్నాయి. ఇంటి పని, వంట పని, వంట వార్పు, ఎలాగ పిల్లలకు కెరచలేదు, అమలా 9 గంటలు వేస్తున్నారు. అవునా కదా? అమలా 9 గంటలు వేస్తున్నారు, ఎలాగ పిల్లలకు కెరచే పని లేదు, ఇంటానికి కెరచే పని లేదు, చక్కగా 9 గంటలు వేస్తున్నారు. సరే, మీ ఇంటి పని, వంట పని, మీ సినిమాలు, సీరియళ్ళు, మీ అన్నీ అయిపోగా మీకున్న 24 గంటల్లో 2 గంటలు ఈ ప్రవాహం ఎక్కడో ఆగిపోవాలి. ఏదో ఒక చోట ఈ ప్రవాహం ఆగాలి. అందుకని మాది కాదని ఒక 2 గంటలు మీరు కేటాయించగలరా? ఒక 2 గంటలు బయట బోర్డు పెట్టాం, మీరు పేరు రాయండి మీకు అనుకున్న సమయంలో, లేదా మాకు చెప్పండి మేము రాస్తాం మీ పేరుని. కాకపోతే క్రమం తప్పకూడదు. సాధ్యమైతే మందరం రండి, లేదండి మేము మందరం రాలేము, మాకు దూర ప్రాంతము అంటే కనీసం ఇంట్లోనైనా కానీ ప్రార్థన ఉండాలి. ఎందుకంటే గుడిసి తగ్గకూడదు, మీకు తెలిసిన విషయం. మందరం రాలేకపోతే కనీసం అట్లీస్ట్ ఇంట్లోనే మీరు ప్రార్థన చేయండి, ఒక కుటుంబంగా మీరు ప్రార్థన చేయండి. కానీ గుడిసి తగ్గకూడదు. 24 గంటలు, ఉదయం 5 గంటలతో ప్రారంభం, మళ్ళీ 5 గంటలతో ముగింపు. వెగ్గుజాం ప్రార్థన ప్రారంభం, వెగ్గుజాం ప్రార్థన ముగింపు. ఒక 2 గంటలు మాది కాదని ఇప్పటికీ దాదాపు ఒక 10 మంది వరకు పేర్లు రాశారు పేదవాళ్ళు. మీకు వీలైన సమయం మీరు కేటాయించుకోండి, మీ పేరు రాయండి. మనం ఒక 2 గంటలు మావి కావాలని మీరు ముందుకు రండి. ఎక్కడో జరిగేది ఆగిపోద్ది, ఎక్కడో జరిగేది ఆగిపోద్ది. ఏమంటారు? దేవుని మహిమ కలుగును గాక. 2 వాక్యం తిరిగేద్దాం.
మరొక మారు సామెతగ్రంథం 13:1. గత వారం మనం ధ్యానం చేసుకున్న వాక్య భాగం సామెత 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు. లేక దీనికి అసలైన భావం చెప్పాను, ఒక జ్ఞానం గల కుమారుడు తండ్రి శిక్షణ ద్వారా వచ్చినవాడు, లేక తండ్రి శిక్షణ యొక్క ప్రతిఫలము. A wise son is the fruit. A wise son is a product of father's instruction or father's teaching. తండ్రి యొక్క శిక్షణ ద్వారా ఒక కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. అందుకంటే బెత్తం వాడకపోతే నువ్వు కుమారుడు విరోధం అవుతావు. సో కాబట్టి నేను గత వారం ప్రపంచ పితృ దినోత్సవం వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి శిక్షణ కుమారుడు గురించి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ 2 మాటలు చెప్పాను. శిక్ష యొక్క కారణం చెప్పాను, ఎందుకు తండ్రి శిక్షిస్తాడు, ఇలా కారణం ఏంటి, దైవికమైన శిక్షణ గల ఉద్దేశం ఏంటంటే అనడానికి శిక్షణ యొక్క కారణాలు చెప్పాను. శిక్షణ వల్ల కలుగు ఫలితాలు 2 భాగాలు చెప్పాను. 1 కారణాలు, 2 కలుగు ఫలితాలు. గత వారం మనం చూసాం 3 కారణాలు ఎందుకు ఆయన మనం శిక్షిస్తారంటే, 1 మన అసమర్థత, 2 మన అవిధేయత, 3 మనకి ఆయన మధ్యన అన్యోన్యత. దీనికోసం అండి దేవుడి యొక్క శిక్షణ వల్ల కలిగే ఆ ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటంటే చూద్దాం. తిరగేద్దాం బైబిల్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. మన ఇంకా పాపాన్ని ఎదిరించేంత సామర్థ్యం రాలేదు కాబట్టి మనం శిక్షిస్తున్నాడు. మనము దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయాము కాబట్టి మనం శిక్షిస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ మాట్లాడు, దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. అయితే ఒక చక్కటి మాట అంటాడు 10వ వచనంలోన, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ కనబడదు, అయినను దాని యందు అభ్యాసం గల వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సమాధానకరమైన ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది, మంచి ఫలం ఇస్తుంది. అందుకని శిక్షణ ఎప్పుడు కూడా మంచి ఫలితం ఇస్తుంది. గమనించండి, శిక్ష సాధారణంగా మనకి తెలిసిన మాట. శిక్ష అంటే మనము పనిష్మెంట్ అంటాం, కానీ తెలుసా ఇంగ్లీష్లో ఇంకో పదం ఉందని, పనిష్మెంట్ కాకుండా ఇంకో పదం ఉంది, దాన్ని చస్టైస్మెంట్ అంటారు. పనిష్మెంట్ వేరు, చస్టైస్మెంట్ వేరు. హెల్మెట్ లేకుండా వెళ్తే ఫైన్ వేస్తారు, పనిష్మెంట్ అది. గమనించండి, ఎందుకు వేస్తారు, కానీ దాని పనిష్మెంట్ అనే కన్నా చస్టైస్. ఎందుకని, నువ్వు హెల్మెట్ వేసుకుంటే నీకే క్షేమం. ఇప్పుడు మాస్క్ లేకుండా రోడ్డు ఎక్కితే 100 రూపాయలు ఫైన్. ఎందుకని, నీకు మంచిది, అది నీకు క్షేమం. గమనించండి, ఇక్కడ శిక్ష అనే మాటకి ఒక చక్కని పదం వాడతాడు గ్రీకులోన. గమనించండి, ఈ పదాన్ని కేవలంగా 6 సార్లు పౌలు వాడాడు. అందులో 4 సార్లు కేవలంగా ఈ 12వ అధ్యాయంలో వాడాడు. ఇంకొక 2 సార్లు, ఒకటి ఎఫెసులో, ఒకటి తిమోతిలో వాడతాడు. మిగతా 4 సందర్భాలు ఈ ఎవ్రీ 12వ అధ్యాయం వాడతాడు. పైడియా అని, పైడియా కాదు, పైడియా లేక పైడియు. ఆ మాటకు అర్థము క్రమశిక్షణ లేక శిక్షణ. పైడియో లేక పైడియా ఆ మాటకు అర్థము ఎడ్యుకేట్, ట్యూటర్, ట్యూటరింగ్, ఎడ్యుకేటింగ్, నర్చరింగ్, ట్రైనింగ్ అనగా నేర్పించుట, బోధించుట. ఏదైతే మనం శిక్ష అంటున్నామో గమనించండి, దాన్ని అసలు అర్థము నేర్పించుట, బోధించుట, ట్యూటరింగ్, ట్యూషన్ చెప్పడం. గమనించండి, అంటాను ఎవరంటే ఈరోజు సార్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ వేస్ట్ ఎవరంటే చెప్పండి. గమనించండి, శిక్షణ వ్యర్థమైనది. శిక్షణ తరగతి అంటున్నా, శిక్షణ ఎప్పుడు వ్యర్థం కాదు. శిక్షణ అనేది ఎప్పుడు కూడా సత్ఫలితం ఇస్తుంది తప్ప అది ఎప్పుడు దుష్ఫలితం ఇవ్వదు. గమనించండి, చదువు లేక వాడిన పుష్కలంగాను, చదువు లేక, చదువు రాక, చదువు అప్పక
చేతకాక పాడైన ప్రజలు, పాడైన పిల్లలు ఉన్నారేమో కానీ చదువుకొని పాడైపోయామండి అని ఎవరు అనరే. ఎందుకని? చదువు సంస్కారం నేర్పిస్తుంది, చదువు జ్ఞానం నేర్పిస్తుంది. జ్ఞానం చదివికే మన దేశం పెట్టారు సర్వశిక్ష అభియాన్ అని చెప్పేసి. ఎందుకని? అందరూ చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి. గమనించండి, అందుకే మన పద్ధతి ఇల్లాలు చదువు ఇంటికి రైట్ కాపీ మాకండి, ఎవరు టీకం చెప్తుందని చెప్పేసి దెబ్బతింటారు. ఇల్లాలు చదువు ఇంటికి అందరూ కూడా ఉన్న ఆడపిల్లలందరూ కూడా కనీసం జీవితం ఒకసారి విలియానికి తెలుసు. ఎందుకంటే భారతదేశంలో బాలిక విద్యాలయాన్ని ప్రారంభించిన మహానుభావుడు ఆయనే. ఎందుకని మన దేశంలో ఆడపిల్లలు చదువుకోకూడదని ఒక ఆంక్ష ఉంటే మొక్కు కొద్ది ఎవరా నువ్వు ఆడపిల్ల చదవంటావని చెప్పేసి బాలిక విద్యా విధానాన్ని గమనించండి. నాటి సాంఘిక విధానాలకు అడ్డగా వెళ్ళి బాలిక విద్య ఆలోచించిన మహనీయుడు విలియం కేరీ గారు. కాబట్టి రోజు అందరూ బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, బీకామ్లు, ఎంకామ్లు, బిఏలు చదివారు. గమనించండి, చదువు ఉండాలి. చదువు ఎప్పుడు కూడా మంచి ఫలితం ఇస్తుంది, చదువు ఎప్పుడు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అందుకంటే శిక్షణ కాస్త ఇబ్బందిగా ఉంటుంది, చదువు ఎప్పుడు కష్టంగా ఉంటుంది, హోంవర్క్ కష్టంగా ఉంటుంది, క్లాసులు కష్టంగా ఉంటుంది, ఎగ్జామ్స్ కష్టంగా ఉంటాయి, క్లాస్ టెస్ట్ కష్టంగా ఉంటాయి, అసైన్మెంట్ కష్టంగా ఉంటాయి. చదువు ఎప్పుడు కష్టంగా ఉంటుంది, ట్రైనింగ్ ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. గమనించండి, కష్టపడి చదవమంటారు. ఎందుకని? కష్టంగా ఉంటుంది, రాయడం కష్టం, టీచర్ కొడతారు, క్లాస్లో హోంవర్క్ చేయాలి, క్లాసులు చేయాలి, లేకపోతే టీచర్ కొడతారు, ఇంట్లో ఫ్రెండ్స్ కొడతారు, ట్యూషన్లో టీచర్ కొడతారు. అబ్బా బండెడు మోత. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, తినే టైం పడదు, ఆటలాడే టైం పడదు, కష్టపడి చదవాలి. గమనించండి, ఒకదాని కష్టం నీకు మంచి ఫలితం ఇస్తుంది. ఈరోజు కష్టంగా ఉన్నా రేపు నీకు మంచి ఉపయోగాన్ని, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మన ఎవడో పాప ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఎల్కేజీకి ఆన్లైన్ క్లాస్ ఇంటర్నెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎల్కేజీకి ఆన్లైన్ క్లాస్ మహానుభావులు ఎవరండి బాబు? ఆ స్కూల్ వాళ్ళు కాకపోతే అన్నం పెట్టండి ఇలాంటి రేపు ఎల్కేజీకి ఆన్లైన్ క్లాస్ అంటే తిరిగడుతుంది. ఏబిసిడికి దరిద్రం పోవాలి, ఆడికి ఫీజు కావాలి, మీ అబ్బాయికి ఏబిసిడీలో కావాలి, నీ బాధ ఇది, ఆయన బాధ అయింది. ఎల్కేజీ కూడా ఆన్లైన్ క్లాస్ పెట్టాడు మహానీయుడు. గమనించండి, చదువుకోవాలి, కష్టమే కానీ చదవాలి, చదవాలి. ఆ విద్య, ఆ చదువు ఒక రోజు నీకు మంచి విలువిస్తుంది. గమనించాడు, ఈ రోజు నీకు కష్టం కనిపిస్తుంది, దుఃఖం ఉంటుంది, కానీ రాబో భవిష్యత్తులో అది నీకు సంతోషకరముగా గొప్ప నీతి అను సమాధానకరమైన ఫలం నీకు అందిస్తుంది. గొప్ప ప్రతిఫలం ఉంటుంది, గొప్ప లాభం ఉంటుంది. ఏమిటా లాభాలు? 2 పూట 3 లాభాలు లేక 3 ప్రయోజనాలు నేను చెప్పి వాటిని నడిపిస్తాను. క్రమశిక్షణ వల్ల లేక శిక్షణ వల్ల కలిగే 3 ఫలితాలు, 3 ప్రయోజనాలు. మొదటిది రిలేషన్ లేక సంబంధం. శిక్షణ కలిగే మొదటి లాభం ఏంటంటే సంబంధం. ఏంటి సంబంధం? చదువుదాం వాక్యాన్ని, 7వ చదువుకొద్దాం, 7వ నుంచి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు, కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. ఆ మాట నోట్ చేయండి. మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ మీరు కుమారులు కానే కారు. గమనించండి, ఈరోజు ఒక శిక్ష ఎందుకు అంటే దానికి ఉన్న లాభం ఏంటంటే ఆ శిక్షణ ఏంటంటే అన్నాడు, ఒకవేళ కనుక మీరు శిక్షించబడకపోతే, మీరు శిక్షలోకి రాకపోతే, దేవుడి చేత ఒక దిద్దుబాటు నీకు ఇష్టపడకపోతే, దేవుడి చేత నీ జీవితం సరిదిద్దబడి ఆయనకు అనుగుణంగా నీ బ్రతుకు మార్చబడటానికి ఇష్టపడకుండా అమ్మో లవోదివ అని చెప్పేసి నా కష్టము నా కొద్దనుకొని నువ్వు వెళ్ళిపోతే, ఒక మాట అంటాడు, నీకు ఆయనకు ఏ సంబంధం లేదు. నా భక్తి ఎదురు పాట పాడితే, పిగ్నం చేస్తే, అల్లరి చేస్తే శిక్షించు. ఎందుకంటే అడవడం నేను అవటం.
వేరే పిల్లలు తప్పు చేస్తే శిక్షించను, గద్దించదు. ఎందుకంటే అలా నేనే ఉన్నావు గమనించండి. కానీ అదే పని నా పిల్లలు చేస్తే నేను ఖచ్చితంగా గద్దిస్తుంది. కంటే నేను వారి తండ్రిని కాబట్టి, వారు నా పిల్లలు కాబట్టి. ఒకవేళ శిక్షించకపోతే, అలా గద్దించకపోతే నాకు వారికి ఏ సంబంధం లేదు అని అర్థం. అంటున్నాడు, మీరు శిక్షించబడకపోతే, మీరు శిక్షలో పాల్పొందకపోతే, ఆ శిక్షను తోసివేస్తే మీకు ఆయనకు ఏ సంబంధం ఉండదు. మీరు దుర్బిజవుతారు తప్ప మీరు కుమారులు అవరు. ఒక మాట చెప్పాను, గత వారం మాట చెప్పాను, అండ్ ఇన్డిసిప్లిన్డ్ చైల్డ్ ఈజ్ అన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని చెప్పాను, గుర్తుందా? మళ్ళీ చెప్తాను, అండ్ ఇన్డిసిప్లిన్డ్ చైల్డ్ ఈజ్ అన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. క్రమశిక్షణ ఇష్టపడిన బిడ్డ అక్రమమైన సంతానం, దుర్బీజుడు, అక్రమ సంతానం. గమనించండి, ఏంటి శిక్ష అంటే? గమనించండి, మనం శిక్షించబడుతున్నప్పుడు దేవునికి మనకున్న బాండింగ్, ఆ బంధం అనేది బలపడుతుంది. ఉదాహరణ మాట చెప్తాను, చర్చ అయిపోయింది, చాలా కాలం, ఒక 5 సంవత్సరాల క్రితం ఉంటాను. చర్చ అయిపోయింది, గుమ్మగా నిల్చున్నాను, అందరు ప్రార్థన చేస్తున్నాను, వందనాలు చెప్తున్నాను, షేకండ్ ఇస్తున్నాను, అందరికి వందనాలు చెప్తున్నాను. ఒక ఆయన పెద్దలు వచ్చారు, నాకు అలా చూసి, పాస్టర్ అండి నాకు చాలా పాపం ఉందని అన్నాడు. నాకు ఇప్పించాలి, మొహం ఫేస్ వచ్చి సీరియస్ ఉందన్నట్టు, ఏమన్నా మంచి రెడ్ హాట్గా ఉంది, మొహం చాలా సీరియస్ పెట్టి, పాస్టర్ నాకు చాలా పాపం ఉందండి అన్నాడు. మరి మీరైతే ఏమంటారో తెలియదు, కానీ నేను నవ్వి ఆహా నాదంత భాగ్యం అన్నాను. దెబ్బగా పాపం అంతా ఎగిరిపోయింది. ఆహా నాదంత భాగ్యం అన్నాను నేను. ఎందుకని? ఇప్పుడు నా పేరు కోప్పడేంత చదువు మీకు ఉందన్న సరికల్లా ఆయన కోపం తెగిరిపోయి ఆయన నవ్వేశాడు. ప్రశ్న అవుతుంది, ఈరోజు ఒక మనిషిపై కోపడితే ఎంత చదువు ఉంటుంది కదా, మనం కోపడతాము. నేను చెప్పాను, ఆ బయట ఏం చేస్తాను నేను అన్నదికంటే నాకు వాడికి సంబంధం లేదు. అటువంటి నాకు అనవసరం విషయం, వాడు ఏంటో పడతా బుడతా వాడతా నాకు అనవసరం. నా పిల్లలు కాబట్టి నా పిల్లలు నేను కంట్రోల్ పెట్టుకుంటాను, శిక్షణ పెట్టుకుంటాను. మళ్ళీ అంటాను, ఈరోజు నువ్వు శిక్షించబడితేనే దేవుడికి నీపై కోప్పడే అవకాశం ఉన్నంత చనువు నీకు ఆయనతో ఉందా? నువ్వు తప్పు చేసినప్పుడు నేను గద్దించిన చనువు నువ్వు దేవుడు ఉందా? నువ్వు తప్పు చేస్తే నేను గద్దించి బుద్ధించి దారిలో తీసుకొచ్చేంత అన్యోన్యత దేవుడితో ఉందా? గతంలో చెప్పాను, ఎందుకు శిక్షిస్తాడంటే బికాజ్ హి సీస్ యు యాజ్ హిస్ చిల్డ్రన్. ఎందుకంటే ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. మీకు ఆయన మధ్య అన్యోన్యత ఉంది, మీకు ఆయన మధ్య సంబంధం ఉంది, మీకు ఆయన మధ్య బంధం ఏముంది. ఆయన మీ తండ్రి పిల్లలు. గమనించండి, ఈ బంధం ప్రపంచంలో మీరు ఏ మత విశ్వాసానికి వెళ్ళండి, ఏ మత విశ్వాస క్రమానికి వెళ్ళండి, దేవుడిని తండ్రిగా పిలిచి పూజించే ఏకైక భక్తి మార్గం క్రైస్తవ మార్గం, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాధ్యమైన సంబంధం ఇది. ఇది కట్టకూడదు, తెంగకూడదు బంధం కాదు, ఆయన ప్రాణం పడితే ఏర్పడిన బంధం ఇది. ఈ ప్రేమ నుంచి సవాలుగా మాట్లాడతాను, ఈ ప్రేమ నుంచి ఎవడు నిన్ను గడబాలేడు. ఆయన్ని తండ్రిని ఆయన పెట్టది. కాబట్టి అన్నాడు, ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అలా శిక్షించకపోతే మీకు సంబంధం లేదు, మీరెవరో ఆయన ఎవరో అన్న ఆ దూరం ఏర్పడితే మళ్ళీ ప్రశ్న, దేవుడు తప్పు చేసినప్పుడు నేను శిక్షించేంత అన్యోన్యత చనువు నీకు అని మధ్య ఉందా? గమనించండి, ఎంత భాగ్యం అండి దేవుడిని శిక్షిస్తే. చదవబడిన యోహాను సువార్త 12వ అధ్యాయంలో గమనించిన యేసు ప్రభు వారు ఆ రోజు రాత్రి తను అప్పగింపబడిన రాత్రి, అది ఆఖరి రాత్రి, శిష్యుల దగ్గర భోజనం చేస్తూ ఈలోగా బాబా చెప్తుంది, అప్పటికే దేవుడు సమస్తాన్ని తన చేతికి అందించిన సంగతి బాగా అర్థమై, తానేంటో తను ఏం చేయబోతున్నాడో తర్వాత పరిస్థితి ఏంటో బాగా అర్థమై ఆ రాత్రి గమనించండి, తరతరాలకి ఎప్పటికీ ఓ గొప్ప మాదిరిగా, ఆ గోల్డెన్ ఎగ్జాంపుల్, ఒక సువర్ణమైన ఉదాహరణగా ఎప్పటికీ చెక్కు చెదరని చెరిగిపోని మర్చిపోని ముద్రగా నిలిచిపోయేలాంటి ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు ఆయన. దైవ
వస్త్రం తీశాడు. పై వస్త్రం అంటే సండే పూట సంవత్సరం వేసుకుంటాను, పై కోట్, ఓవర్ కోట్, దాన్ని తీశాడు, పక్కన పెట్టాడు. నడుము తువాలు కట్టాడు, పళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు. గమనించండి, వెళ్ళి శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. సాధారణంగా యూదు భోజన పద్ధతి ఏంటంటే సేమ్ మనలాగే ఉంటుంది, ముఖ్యంగా మీలాగా ఉంటుంది, తల్లులు మీలాగా ఉంటుంది. కాకపోతే మీరు కాలు ముందు చాపుతారు, వాళ్ళు పక్కకు చాపుతారు, అంతే తేడా. మీరు అన్నం తిన్నప్పుడు లేక అమ్మదాన్ని కాలు ముందు చాపి అన్నం తింటారు, అది మీ స్టైల్, అది అంతేనా? యూదులు కాళ్ళు కనుక చాపండి, ఈ చెయ్యి మీద బాడీ బరువు అంతా కుషన్ ఉండదు, మెత్త కుషన్ ఉంటాయి. ఆ కుషన్ మీద ఈ చెయ్యి ఇలా ఆంచి కాలు వెనక చాపండి, కుడి చేతితో వాళ్ళు భోజనం చేస్తారు. ఇది వాళ్ళు భోజనం చేసే పద్ధతి. సో కాలు వెనక్కున్నాయేమో గమనించండి, యేసు ప్రభువు వారు వెనక్కి వచ్చి ఒకడు కాళ్ళకు మోకరిస్తున్నాడు. గమనించండి, మోకరిస్తున్నాడు, నీళ్లు తీసుకెళ్లి కాళ్ళపై పోస్తున్నాడు, కాలు కడుగుతున్నాడు, టవల్ తీసి తుడుస్తున్నాడు. శిష్యుడికి మదిపోయింది, ఏంటి ప్రేమించొచ్చు కానీ మరి ఎంత దారుణంగానా? ప్రేమించొచ్చు కానీ మరి ఇంత స్థాయికి ఇంతగా తగ్గింపుండొచ్చు, కానీ మరి ఇంత స్థాయికి తగ్గిపోవాలా? అసలు ఏంటిది అర్థం కావట్లేదు. అప్పటికన్నాడు, నేను చేయించున్నది మీకు ఇప్పటికి అర్థం కాదు, కానీ టైం వస్తుంది మీకు అర్థమవుతుందని చెప్పాడు. వాళ్ళకి నిజంగా అర్థం కాలేదు. ఏంటిది? ప్రేమ హద్దు ఉంటుంది, కానీ గమనించండి, ప్రేమ హద్దు ఉంటుంది. నేను నా భార్య ప్రేమిస్తాను అలాగని చెప్పేసి ప్రతి పని చేయలేదు, కానీ నా లెక్కలు నాకు ఉంటాయి. నా భార్యను ప్రేమిస్తాను, అన్ని పనులు చదివి నాకు లెక్కలు ఉంటాయి. నేను నా పిల్లలు ప్రేమిస్తాను, అన్ని పనులు చేయను, నాకు లెక్కలు నాకు ఉంటాయి. నేను ప్రేమిస్తాను కానీ మరి హద్దు మీరును, నా హద్దులు నాకు ఉంటాయి. గమనించండి, ఇప్పుడేది అసలు మీరు, ఎందుకంటే మొహన్ మాసుకుంది. ఏం ప్రేమ ఎక్కువైనా, ఏమి ప్రేమ ఎక్కువైనా మిమ్మల్ని కరోనా ప్రేమిస్తా. తర్వాత నేను ఆ భయంతో లిస్టింగ్ రావట్లేదు, ఎంతో మాకండి. మీ అందరి కళ్ళు ఆడుతారు కానీ ఎక్కడ వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింటికి ఎవరు వెళ్ళకూడని పరిస్థితి. కాబట్టి ఎవరైనా రమ్మని పిలిస్తేనే తప్ప, అభ్యర్థన భాషగా రెండని అంటే తప్ప ఎవరింటికి వెళ్ళడం లేదు. ఎందుకని ఇప్పుడు ప్రేమ ఎక్కువ చూపుల పరిస్థితి. ఎవడో భీమపట్నం నుంచి అక్క మీద ప్రేమ అయింది, అక్కడికి అలా కంచపాలు ఉంటుంది, అక్క మీద ప్రేమ ఎక్కువై అక్కడ చూసొద్దామని వచ్చాడు. ఎక్కడికి? కంచపాలకి. అక్క మీద తీవేస్తుంది అక్కడికి. గమనించండి, అక్కని పలకరిద్దాం అనుకుంటే కరోనాతో పలకరించింది. ఆ రకంగా భీమపట్నంలో మొట్టమొదటి కేసు స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈరోజు ఎంత ప్రేమ ఎక్కువైతే మాత్రం ఎంతగా వాళ్ళకి అర్థం కావట్లే మిగుడు పట్ల వ్యవహారం. గమనించండి, ఇదంతా వెళ్ళికొండేసరికల్లా సీమన్ దగ్గర వచ్చేసరికల్లా సీమోను ఆగాడు. అమ్మసిన మాటలు బయట చెప్పడం భయపడుతున్నప్పుడు సీమోను కాస్త అడుగు ముందుగా ధైర్యం చేసుకుని మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఏంటి దారుణము? ప్రభువా, ఏంటి పరిస్థితి? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నువ్వేంటి మా కాలు కావడం ఏంటయ్యా? దిస్ ఇస్ టూ మచ్, ఇది చాలా ఎక్కువ. ప్రేమకు ఉండాలి కానీ మరి ఇంత ప్రేమని ప్రభువా, వద్దయ్యా, వద్దు అని చెప్పి సీమోను వారిస్తుంటే అంటాడు ప్రభు, సీమోను, నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అర్థం కావట్లే, నీకు ఇప్పుడు అర్థం కాదు బ్రో, నేను ఏం చేస్తుంది, కానీ టైం వస్తుంది నీకు అర్థం అవుతుంది అంటే. గమనించండి, అప్పటికి సీమోనుకి అసలు తట్టుకోలేకపోగా ప్రభువు తన పాదల కరటం అసలు ఏ మాత్రం సీమోను సహించలేక అంటాడు, వద్దు ప్రభు, ప్లీజ్ నా పాదాలు మీరు కడగొద్దు ప్రభు అంటే ఒక మాట నడిస్తూ ప్రభు వారు విలువైన మాట. యోహాను 13:8, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. అందరం మాట చదువుదామా? గమనింపారా? యోహాను 13:8 అందరం కలిసి ఒకేసారి మాట చదువుదామా? నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఇఫ్ ఐ డోంట్ క్లీన్ యు, ఇఫ్ ఐ డోంట్ వాష్ యు, నా చేత కడక పట్టడానికి సీమోను ఎంత భక్తి పడవచ్చు, సీమోను నింట నీకు ఎంత ఇష్టం ఉండొచ్చు, సీమోను నాపై నీకు ఎంత భక్తి ఉండొచ్చు, సీమోను నింట నీకు ఎంత ప్రేమ ఉండొచ్చు, నువ్వెంత గొప్పగా ఉండొచ్చు, నా చేత కడక పట్టడానికి ఇష్టపడకపోతే, కడక
ఇష్టపడకపోతే, క్రమశిక్షణ, దిద్దుబాటు, కడుక్కోవడము, శుద్ధీకరణము ఇష్టపడకపోతే, నా చేత కడగబడటానికి ఇష్టపడకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈరోజు కట్ అర్థమవుతుందా? నీ పాలే నాతోని. ఈ యొక్క మాట సీమోను అడిగిపోయాడు. ఏంటి, ఎక్కడో చేపడు రాత్రంతా సంపడి ఒక చేప లేకపోతే వల వేయించి 2 పడవలు మునిగిపోయేలాగా చేప నింపాడు. గమనించండి, ఆవరాని పామరుణ్ణి, చదువులేని పామరుని తీసుకెళ్లి మూసిపెట్టి జాగ్రత్తగా చేశాడు. అంత దొరకతుంటే స్వస్థపరిచాడు. నా కళ్ళు నత్త చేశాడు, నాతో నత్త చేయించాడు. ఆగ్లాస్తే రొట్టెలు పంచి నాతో పంచించాడు. తన మందున కాయమన్నాడు. నేను ఏదో చేస్తున్నాడు. ఈ అనుభవాలు పొందుకున్నాను. రూపాన్ని కొండపై వెళ్ళి ఆయన మహిమను చూశాను. ఆయన పర్ణశాల కట్టేంతమన్నంత పరమశంలోకి వెళ్ళిపోయేంత అద్భుతమైన ప్రతిష్ట చూపించాడు. సీమోనా, ధనుడవు, రక్తమాంసం కాదు, పరమను నా తండ్రి బయలుపరిచాడు. పరలోక రాజ్యం తాళాలు ఇచ్చాను. నువ్వేం ఇస్తావు విప్పడితే, నువ్వేం బదిస్తే బతిపడితే చెప్పాడు. నీ మీద సగం కడతన్నాడు. ఇన్ని ఆధిక్యత పొందుకొని, ఇంత ఆత్మనుభవాలు పొందుకొని, ఇంత ఆత్మీయంగా ఎదిగి, ఇంత భక్తి చేసుకొని, ఇంత విశ్వాసం ఉండి, ఇంత సేవ చేసి, ఇంత పరిచయం చేసి, ఒక సంఘ కాపరిగా ఉండి, ఒక అపోస్తలుగా ఉండి, ఒక స్వార్థ పనిచేసి, ఇంత భక్తి చేసి, ఇన్ని ఆత్మ సంపాదించుకొని ఎంత అయిపోయి చివరికి ఆయనతో పాలు లేని పరిస్థితికి రావాలా? మీకు ఏముందో మీకు ఎలాగా తోస్తుంది, కానీ మాట వినడానికి కష్టంగా ఉంది. నీ భర్త వచ్చి నీకు సంబంధం లేదు పోవద్దు కంటే నీకు ఎలా ఫీల్ అవుతావు? మీ అమ్మాయి వచ్చి నీకు నాకు సంబంధం పోవద్దు, నీ మొహన చూసి పోవద్దు అంటే మీ అమ్మకి వస్తే నీకు ఎలా ఫీల్ అవుతావు? మాట వినడానికి కష్టంగా ఉంది. సీమోను, నేను నిన్ను కడగకపోతే, నా చేత నువ్వు కడగబడకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదయ్యా. అలా అన్నాను. నువ్వు ఎంత భక్తిపడే కావచ్చు, నువ్వు ఎంత ప్రార్థపడే కావచ్చు, నువ్వు విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆత్మీయతలో ఏ స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్ప సేవ చేసి ఉండొచ్చు, నువ్వు పెద్ద బాధమై ఉండొచ్చు, నువ్వు పెద్ద అపుస్తులై ఉండొచ్చు, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఉండొచ్చు, నీ ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు కలిగి ఉండొచ్చు, నీ ప్రసంగంతో ఎన్నో వేల మంది రక్షణ వచ్చి ఉండొచ్చు, నీ నాయకత్వం సంఘము ఎంతో బాగా కొనసాగవచ్చు. వాట్ రెడీ మేబీ, నువ్వు దేవునికి ఎన్నో వేలు దండవచ్చు, నువ్వు దేవుడి మంత్రంలో అరుపరకుండా సేవ చేసి ఉండొచ్చు. కానీ ఆయన చేతను కడగబడకపోతే, దేవునికి క్రమశిక్షణ లేకపోతే, శిక్షలో నువ్వు పాల్పడకపోతే, నువ్వు దుర్విజ తప్ప కుమారుడు కుమార్తె కావు. నీకు ఆయనకు ఏ పాలు ఉండదు, నీకు ఆయనకి సంబంధం ఉండదు. మైండ్ ఇట్. అందుకే ఎఫెసీయులను గద్దిస్తుంటాడు, మొదటి ప్రేమ కోల్పోయావు, మొదటి ప్రేమ కోల్పోయావు, బాగానే ఉంది, కానీ ఇప్పుడైనా మించి పొందేదు, నువ్వు మారు మనసు పొందు. పొందావా మంచిది, కడగబడ్డావా మంచిది. బుద్ధి తక్కువ చేసిన తప్పుదని ఒప్పుకొని సరి చేసుకొని, సారీ ప్రభా అలా జరిగిపోయింది, అలా చేశాను, అవివేక వాజ్ఞానమో లేకపోతే ఆశను అదుపు చేయలేని ఒక అమాయకత్వమో, ఆశని లోపించడం మొత్తం చేశాను, తప్పు ప్రభా చెప్పేసి నువ్వు లెంపలేసుకొని నువ్వు ప్రభు సంఘంలో పశ్చాత్తాపడి ఆయనతో సమాధాన పడ్డావా? సరే సరే, లేదా వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ తీసేస్తాను. ఒక్క మాటలో ఇక నీకు నాకు ఏ సంబంధం ఈరోజు ఉండదు. ఈ రోజుతో నీకు నాకు సంబంధం కట్. గుర్తుందా? హోషేయ గారి 3 పిల్లలు, యెజ్రెయేలు, లో రుహమా, లో అమి. ఉడుకుది పుడితే వేపడు ఏంట? లో అమ్మి. ఏంటంట? నా జన్మ కాదు, చాలా ప్రేమించాను, చాలా చేసి పెట్టాను, మీకు ఎన్నో సేవ చేసి పెట్టాను, మీకు ఎన్నో వనరులు ఇచ్చాను, మీకు ఎన్నో దీవెనలు ఇచ్చాను, వరాల జల్లులు కురిపించాను, మీకు ఆయుష్ని ఇచ్చాను, మీకు ఆరోగ్యం ఇచ్చాను, మీకు కూడుకొట్టి నీడి ఇచ్చాను, మీకు అన్ని ఇచ్చాను. లోకమంతా ఒక రోగముతో అల్లాడిపోతుంటే, ప్రపంచమంతా ఒక ప్రమాదకరమైన రోగముతో పోరాటం చేస్తుంటే, కనీసం నీకు జ్వరం రాలేకుండా
చెప్పేసి ఇక్కడ జలుబు వస్తే నిన్ను దూరం పెట్టలేమనుకొని, ఎక్కడికి దగ్గు వస్తే నేను టెక్స్ట్ పంపిద్దామో చెప్పేసి నీ పొరుగు పోతేమో, నీ వల్ల నీ కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, నీ గ్రామం ఇబ్బంది పడుతుందేమో, నిన్ను ఊరు దూరం పెట్టలేమో, నేను అది చూస్తా చెప్పేసి నీకు అలాంటి పరిస్థితి రాకుండా నీకు ఆరోగ్యం ఇచ్చి కనీసము నీకు ఇంత జ్వరం కూడా రాకుండా నేను కాపాడితే ఈరోజు అంటే నీకు అంత ఖాతరం పోయిందా? నా సన్నిధి అంటే, నా వాక్యం అంటే, పరిశుద్ధత అంటే, నాకు సహవాసం అంటే, భక్తి విశ్వాసం అంటే నీకు అంత ఖాతరంగా పోయిందా? ఊపిరి తిరుగుతున్నావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. లో అని కదా చెప్పు, మీరు నా జనము కారు, మీకు నాకు ఏ సంబంధం లేదు. ఒక మాట చెప్తాను తెలుగారా, ఆస్తి పోయినా బతకొచ్చు, అంతస్తు పోయినా బతకొచ్చు. ఒక మాట చెప్పినా ఇంకా ఆ మాట ఇమ్మడి ఎందుకు, ఒక మాటలో తెప్పి చెప్తే అన్నీ పోయినా బతకొచ్చు. ఆయన పోతే నీ బతుకు సాగదు. ఒక కడుగు నువ్వు పున్న బతకలేవు. చక్కగా రాస్తారు పాల్ ఇమ్మానుయేల్ గారు, అద్భుతం రాస్తారు. ఒక క్షణమైనా నేను విడిచిపెడితే నేనేమైపోతాను నాకు తెలియదు. నాకే అర్థం కదా ఏమైపోతాను. ఆ కృప లేకపోతే బతుకుతుంది ఆ కృప మీద. కృప ఉంది కాబట్టి ఇలా బతికే ఎంతకాలం. ఆ కృపే దూరం అయితే కష్టం మీద. నువ్వు శిక్షలో పాలు పొందకపోతే నీకు ఆయనకు ఏ సంబంధం ఉండదు. మీరు దుర్బిజులే కానీ మీరు కుమారులు కాదు. అందుకే 50 కీర్తనలో ఇలా గర్దిస్తాడు దేవుడు భక్తిని చూసి. 50వ కీర్తన 16-17 చరణాలు. 50వ కీర్తన 16-17 చరణాలు. భక్తిహీనులకు దేవుడు ఇప్పుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించలేదేమి, దిద్దుబాటు నీకు అసఖ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అసలు అంటున్నాడు, నా కట్టడలను నీవెందుకు, నా కట్టలు నీవెందుకు, ఎందుకు వివరిస్తున్నావు? నీకేం పని? నా నిబంధన నీ నోట. అసలు ఏంటి సమయం? ఎవడ నువ్వు? ఏనండి వాడి కోసం మాడుతున్నా. ఎవడ నువ్వు? ఎందుకు నా నిబంధన నీకేం పని? నాతో నీకేం పని? ఒక్క మాట చెప్తే నాతో నీకేం పని? వాడి వాడు వ్యక్తి నాతో నీకేం పని? అసలు నాకు సంబంధం ఎవడ అసలు నాకు సంబంధం ఏంటి? అది ఎప్పుడు వంద మాట అన్నావు. అవును, దిద్దుబాటు నీకు అసహ్యం, నీ కత్తింపు వద్దు. నేను ఎలాగమంటాము? కొంత భాషను అడిగాను, ఎడో సత్య భాషగా చేయలేరు ఆయన. అడిగితే భాష చాలా బాగుంది, సంఘం చాలా బాగుందండి, పెద్దలు చాలా మంచోళ్ళండి, ఆ సాక్ష్యం చాలు, మనకి ఇంకేం అవ్వలేదు. చాలా మంచోళ్ళు, చాలా ప్రేమ చూస్తానండి, చాలా చక్కగా అన్ని చూస్తాండి, శాలరీ కూడా బాగానే ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కాకపోతే అన్నాడు ఏం పోదట ఏంటంటే ఆ వాక్యం చెప్పినప్పుడు గర్తించొద్దు, వాళ్ళు అలాగే ఉంటారు, మీరు మామూలు చెప్పుకోండి పోండి, మీరు చూసుకుని మీ వాక్యం చెప్పుకోండి పోండి అన్నారంట. వెనక మాకంటే అది నా నుంచి ఆశిస్తే నేను చేయలేను. తండ్రి తాను ప్రేమితుల్ని గర్తిస్తాడు. మనను నొప్పించని బోధ నేను ఒప్పించలేదు. వాక్యం నొప్పిస్తుంది కానీ అది ఒప్పిస్తుంది. హృదయం మందు పొడవబడిన వారై, వారి హృదయం మందు ఆ పొడవబడమని లేకపోతే, ఒక వాక్యం నేను గుండెని గాయం చేయకపోతే నీలో మార్పు ఎలాగ వస్తుంది? ఎంత నీకు అడుగుతాను ఎవరంట? లోపడి ప్రజలకు శ్రమ, లోపడి ప్రజలకు శ్రమ. ఏంటో శ్రమ అంటే వాళ్ళు, అయ్యా మృదువైన మాటలు మాతో మాట్లాడండి, మాయా దర్శనాలని కనండి, మేము ఇలాగే ఉంటాం దయ్యాల్లాగా, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, ఇలాగే పాడుపడి చేస్తాం, ఒక మాట చెప్పిన అని ఎవడగా అన్నాడు. చూసేవాడు బైబిల్లోనా? అడిగో దయ్యం పట్టింది, ఒక దయ్యమే, కొన్ని వేల దయ్యాలు పట్టాయి అడిగి, కొన్ని వేల దయ్యాలు పడితే అంటాడు, యేసు మాతో నీకేం పని, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, 40 ఏళ్ళుగా దయ్యాల్లాగా ఉన్నాము, మేము దయ్యాలుగా వస్తాము, మమ్మల్ని దేవుళ్ళో మార్చొద్దు. అమ్మ వదనాడు తల్లి, మేము దెయ్యాలుగా ఉంటాము, మన మనుషులుగా మార్చొద్దు. దుర్మార్గమైన బతుకులు. మార్పు రావా? ఇష్టపడవా?
ఏంటి పని? ఎవరు నువ్వు? అసలు నా నా ఉపదేశం లేక నా మాట నా కట్టల్ని నువ్వు ఎందుకు ఉచ్చరిస్తున్నావు? నా నిబంధన వచ్చిస్తున్నావు. ఏంటి నీకు సంబంధం? అసలు ఎవరు నాకు? ఏంటి రేషన్ అసలు? ఏమయ్యా అంటే చెప్పండి. మన మేలు కొరకే, అనగా మన మేలు కొరకే చెప్పండి. మన మేలు కొరకే, గట్టిగా మన మేలు కొరకే గుడి మీద చెప్పండి. నా మేలు కొరకే, ఇస్ ఫర్ మై బెనిఫిట్. నా మేలు, నా లాభం. నా మేలు కొరకే. సర్వ సంబంధాలు సరే వితౌట్ ఎనీ గోల్. అసలు ఎందుకు కొడతాడో అర్థం కాదు, ఎందుకు అర్థం కాదు. ఎక్కడో ట్యూట్లో మాట చెప్తే తల్లిదండ్రులు లేని వారికి మాట చెప్తాను. నీ ఉద్యోగంలో నీ ట్యూట్లో ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి అక్కడే వదిలేసి వచ్చేస్తాయి. నీ ఉద్యోగం వ్యాపారం కాడ నా తెలిసి ఒత్తిడి ఉంది, నీకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నీ బాస్ తిట్టాడు, నీ సోదరు తిట్టాడు, పల్లె తేడా కొట్టింది, నీ తోటి పిల్లలతో ఏదో సమస్య ఏర్పడింది. మనం ఉద్యోగం కాడ ఫ్రస్ట్రేషన్, వ్యాపారం ఫ్రస్ట్రేషన్, బయట ఫ్రస్ట్రేషన్, బయట ఒత్తిడి బయట వదిలేస్తే దాన్ని తీసుకొచ్చి నీ పిల్లలపై చూపించొద్దు. చాలా మంది పురుషులు తప్పిదే బయట ఎక్కడ ఉన్నా ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో పిల్లలపై చూపిస్తారు. తల్లి కూడా చెప్తాను, మీ వంట మార్పు, మీకున్న మీ ఫ్రస్ట్రేషన్ అత్త గొడవ అయిందో, ఆడపడితో గొడవ అయిందో, తోడిపడితో గొడవ అయిందో, లేకపోతే కొన్ని భర్తతో మీ గొడవ అయిందో, ఆ ఫ్రస్ట్రేషన్ మీ పిల్లలపై రుద్దొద్దు. ఎవరో ఏదో సాగుతుంది, ఆలిపోయే కోపం రోడ్డు మీద చూపించొద్దు, మీ కాలికి నష్టం దెబ్బ తగులుతుంది. గమనించండి, ఎవరు చెప్తుంది, వారు కొంతకాలము అసలు ఎందుకు కొడుతున్నారో అర్థం కాకుండా తమకి ఇష్టం వచ్చినట్టుగా, ఒక ఉద్దేశం లేకుండా, ఒక సరైన సహేతుకం లేకుండా, కారణం లేకుండా తమకిష్టం వచ్చినట్లుగా శిక్షించారు. కానీ ఎంతకంటాడు, మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు శిక్షిస్తారంటే కారణము నేను బాగుపడాలి. ఎందుకంటే నేను ఆయన పరిశుద్ధ పాలు పొందాలి, నేను పరిశుద్ధం అవ్వాలి, నేను పరిశుద్ధం అవ్వాలి. ఆయన పరిశుద్ధతలో నా పరిశుద్ధత కాదు, నా పరిశుద్ధత కాదు, సంఘం యొక్క పరిశుద్ధత కాదు, లోకం యొక్క పరిశుద్ధత కాదు, సమాజం విధించిన పరిశుద్ధత కాదు, ఆయన పరిశుద్ధత. గమనించండి, ఆయన పరిశుద్ధతకు మార్పులు వేస్తే ఎన్ని మార్పులు వేయగలరు చెప్పండి. ఆయన పరిశుద్ధతకు ల్యాబ్లో పెడితే మీరు ఎన్ని టచ్ చెప్పండి, మీరు ఎన్ని టచ్ చేసినా గమనించండి, మచ్చలేని మహారాజు, పాపం అంటే ఎరగని పరిశుద్ధత నా దేవుడు. ఎవరు చెప్పిందని పాపం ఉందని గమనించండి. ఈరోజు సవాలు నాలో పాపం ఉందని ఎవడైనా ఛాలెంజ్ కొట్టాడు. దమ్మంది ఎవడికైనా నాలో పాపం ఉందని, నాలో లోపం ఉందని వీళ్ళు ఎవడన్నా కమాన్ బస్తీ మీద సవాల్ వద్దరండి అన్నాడు. దేని బిడ్డారా, నువ్వు ఇన్ని మాట్లాడుకున్నా గమనించండి, ఈ లోకపు వారు కాదు ఆయన. నిరమాకండి, పాపపు ఆలోచనలతో పాపము జీవిస్తూ గమనించండి, ఆ పాపము చేయడము ఒక దైవ లీలగా ప్రకటించుకునే పాడు బుద్ధం లేదు. పాపం అంటే తెలియని పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతకు మార్పు వేయలేవు, ఆయన పరిశుద్ధను నువ్వు టెస్ట్ చేయలేవు. గమనించండి, ఆ పరిశుద్ధత ముందు నీవు నిలబడలేవు. గమనించండి, ఆ పరిశుద్ధత కలత చూసినప్పుడు, ఆ పరిశుద్ధత ముందు తన జీవితాన్ని చూసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధత వెలుగులో గమనించండి, ఆ దేవతంత్రం చుట్టూ చేరి ఆయన పరిశుద్ధుడు కానేసినప్పుడు గమనించండి, ఆ పరిశుద్ధతలో తన భక్తంత కేవలంగా కనిపించి గోల పెట్టాడు, అయ్యో నశించుకుని నేను అపవిత్రమైన తగులగలవాడిని. పరిశుద్ధత అంటే అది. ఆ పరిశుద్ధతలో పాపాన్ని చూచి ఓరలంత పరిశుద్ధుడు ఆయన, దుష్టత్వాన్ని చూడంత నిష్కలంకుడు ఆయన. వేలెత్తి
చూపే అవకాశం లేని పరిస్థితులు ఆయన గమనించండి. అలాంటి అంటున్నాడు, గమనించండి, తన పరిశుద్ధతలో నువ్వు పాలు పొందాలి. గమనించండి. ఎందుకు సార్ అంటావేమో, అదేంటి సార్, నేను బాగున్నాను కదండి, నేను భక్తి చేస్తాను కదా, నేను చర్చికి వస్తాను కదా, నేను కానుకిస్తాను కదా, నేను సంఘంలో సేవ చేస్తాను కదా, నేను మందిరం పరిచయం చేస్తాను కదా, నేను మందిరం నాయకత్వం చేస్తాను కదా. అన్నాను, నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు, నువ్వు ఎంత నాయకుడు కావచ్చు, నువ్వు ఎంత గొప్ప బాధ్యత ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్పవాడు ఉండొచ్చు, పరిశుద్ధత లేకుండా నీకు పరలోకం గుమ్మ కూడా తొక్కే అవకాశం లేదు. ఎందుకని నిషిద్ధమైన లోన అడుగు పెట్టని పరిశుద్ధ పట్టణం అదే. ఆడికి వెళ్ళాలంటే చచ్చినట్లుగా ఎంత మాకండి, నిషిద్ధమైన దేని అడుగు పెట్టని పరిశుద్ధమైన ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే కష్టం తప్పదు. నీకు పరిశుద్ధత ఉండ తీరాలి. నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి, నాయకత్వం, నీ శాఖత్వం, నీ యాచకత్వం, నీ కబుర్లు, నీ మాటలు, నీ పాటలు పనులను తీసుకెళ్ళేది నీ పరిశుద్ధత ఒకటే. అందుకే అంటాడు 14 వద్దాం, 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని జరుగుతారు. అది కింద అంటాడు, చేదైన వేరు ఏదైనా ఒలిచి. ఈరోజు మీరు ఆ కృపను తప్పిపోతారేమో, ఆ కృపను పొందడం తప్పిపోతారేమో. గమనించండి, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అప్పుడే నమ్ముకున్న ఏలాంటి భ్రష్టుడైన గమనించాలి వీళ్ళు ఉంటాడేమో. ఒకప్పుడు సుఖం కోసము లోకమిచ్చే క్షమించాలి అనుకో మాట్లాడి, లోకమిచ్చే భోగంట ఆనందము, లోకమిచ్చే భోగంట సంతోషము, లోకమిచ్చే ఆధిక్యత, లోకమిచ్చే గొప్పతనాలు, లోకమిచ్చే ఆడంబరాలు, లోకమిచ్చే హోమాలు, లోకమిచ్చే సమ్మానాలు, లోకమిచ్చే సత్కారాలకి కక్కులు పడి ఒకవేళ దేవుని కృప దూరం అవుతాయేమో జాగ్రత్త. ఇది 10 నిమిషాలే, అది శాశ్వత కాలం, మర్చిపోవద్దు. ఒక్క పూట కూడికి కక్కులు పడి, లోకమిచ్చే ఆనందం కక్కులు పడి కృప దూరమై తర్వాత ఏడ్చాడు. ఒక్క దీవెన నాకు మిగలలేదా తండ్రి అని చెప్పేసి గొగ్గలు పెట్టేడ్చిన శాపం తప్ప అక్కడ ఏం లేదు ఇవ్వడానికి. దేవజనాంగం జాగ్రత్త. ఎంత బతికి రేపు నీవు ఆ కృప నుంచి ఎంత దూరంగా లేదు. పరిస్థితి చూస్తుంటే ఒకవైపు ఈ మహమ్మారి, ఒక దేశం కదా మొత్తం 230 దేశాలు 280 దేశాలు ఈ మహమ్మారితో పోరాడి అడిసిపోయాయి, చెప్పేసాయి. ఒక ప్రపంచం అంతా ఆర్థిక పతనం, భయంకర పరిస్థితులు. ఎనుకోమాకండి. నాకైతే భయం అనిపించింది, నాకైతే ఆనందం ఎందుకంటే నా ప్రభు దగ్గరికి ఉంది. నేను ఎత్తబడి సమయం ఆసనం అయింది. గొర్రె పిల్ల పెళ్లి దగ్గర పడ్డది. ఈ లోకపు వాదాన్ని మర్చిపోయి నేను ఎత్తబడే సమయం. తల్లి గారు నేరక పాటుగాను నేను ప్రభువును చూసే సమయం ఆసన్నం అయింది. నాకు ప్రాణం పెట్టిన వాడిని కళ్ళారా చూసే కృప బోధకి, ఆ కృపకాల బోధకిగా ఉంది. ప్రశ్న అవుతుంది, ఎంత బతికి ఆ ఒక్క అవకాశం. గమనించండి, భాషకి భయం వేస్తుందా? జనం భయపెట్టేది. ఆ మధ్యకాలంలో రాకడ వచ్చేస్తుంది ఏడొచ్చింది. కరోనా వచ్చింది, ఆక కాదు. నీకు గుర్తుందా? చంపేస్తా జనాన్ని, భయపెట్టి వదిలిపెట్టేస్తాను. మన భాషగా వదలపడా. నువ్వు భయపడ్డావా? పాప మా అన్నయ్య కొడుకు పుట్టాడు, ఇంకో అన్నీ కూడా అప్పుడు ఆడుంటే తెలియకడతాను. ఇంకా ఫస్ట్ పట్టడం చేయలేదు. ఇంకా చాలా భయపడిపోయారు. ఇంకా మొత్తం నా యూట్యూబ్ అంతా అదే గోల, ఫేస్బుక్ అంతా అదే గోల, వాట్సాప్ అంతా అదే గోల. రాకడొచ్చేస్తుంది వస్తే రాని వస్తే ఆడి భయం. నాకేంటి? ఎవడ భయం అంట? రక్షణ లేనివాడు భయం, పాపం చేసినాడు భయం, పాపిన భయం. నాకంటే భయం రాకడం ప్రభుత్వం అంటాను. గొర్రె పిల్ల పెండింది అంటాను. హల్లెలూయా. నేను భయపడింది రాకడ కోసం కాదు, నేను భయపడింది ఎక్కడ ఆ రాకడలో నేను ఎత్తబడకుండా ఉండిపోతానేమో అని భయపడ్డాను. నేను భయపడ్డాను కానీ భయపడింది రాకడ కోసం కోసమా. ఆ రాకడలో ఎక్కడ నేను ఎత్తబడకుండా మిగిలిపోతే నా భయం. ఈరోజు ఆ భయం ఎల్లప్పుడూ నేను వెంటాడను కాక. ఎక్కడ విడిచిపెట్టబడిపోతాను, ఎక్కడ కృపను తప్పిపోతాను, ఎక్కడ నేను అక్కడ దూరమైపోతాను, ఎక్కడ ఎత్తబడి గుంపు ఉండకుండా నేను మీరు విడిచిపెట్టబడతాను. ఎల్లప్పుడూ
ఇంతమందిని కూర్చున్నాము, ఎన్ని కూర్చొని మిగిలిపోతాయి, ఎన్ని కూర్చొని ఖాళీ అవుతాయో. భయమంతా ఒకటే. గమనించండి, అందుకే అంటున్నాడు ఒకవేళ అలాంటి పరిస్థితికి ఎదురవుతేమో జాగ్రత్త. ఎందుకని స్పృశించి తెలుసుకున్నట్టు అనుభవం రాలే, తాకితే తెలుసుకున్న అనుభవం రాలేదు. బైబిల్ చెప్తుంది హేబెల్ కంట శ్రేష్టంగా పలికే శ్రేష్టమైన రక్త ప్రోక్షణకి అనగా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన గొర్రెపిల్ల పిండికి చేసే సంఘానికి వేల పరిశుద్ధుల సహవాసానికి అంత మంచి హేబెల్ రక్తం కంటే మించి అద్భుతంగా శ్రేష్టంగా మాట్లాడే ఉన్నతమైన శ్రేష్టమైన రక్త ప్రోక్షణం ద్వారా రక్షించబడ్డారు మీరు. ఆ మహిమరాజ్యం కలగడానికి, ఆ మహిమ ఉండడానికి క్రీస్తు యొక్క మరణము ద్వారా శ్రేష్టమైన రక్త ప్రోక్షణతో రక్షించబడ్డారు. ఇంత గొప్ప రక్షణ చేతులారా నేలపాలు చేసుకోమాకండి. నీకు కలిగింది భద్రంగా కాపాడుకో. ఎక్కడ నీలో నీ ఆలోచనలలో నీ తలంపులు ఎక్కడ పాపడు పెట్టి రేపు ఆ కృపణ దూరం అవుతామని ఎప్పుడు ఆ ప్రేమిని వెంటాడాలి. అందుకంటాడు, ఎందుకంటే ఆయన దహించు అగ్ని మందు నీ పాపాలు నీ ఆశలు ఏమి కూడా సాగవు, నీ ఆశలు సాగవు. అక్కడ వాక్యం చెప్పాను, అక్కడ బ్యూటీ పార్లర్ రాలేదా అంతా రాలేదా? భలే మేకప్ కదా బ్యూటీ పార్లర్లోనా. 40 మంది తెల్ల చూపిస్తారు, పొల్లే కదా చక్క బూతిలో చూపిస్తారు కదా, చక్క మేకప్ ఈ మధ్య మేకప్ అంటామని. గమనించండి, బ్యూటీ పార్లర్ బ్యూటిషియన్స్ అంటారు, మేకప్ లేడీ మేకప్ వేసి ఇలా మొహం తెలుసుకున్నా ఇప్పుడు కష్టం అండి. ఇప్పుడు నా గురుతో బయటపడిపోయింది, అందుకని మేకప్ లేదు. సో కాబట్టి ఇప్పుడు పెళ్లి సంబంధం వెళ్తే ఒరిజినల్ రూపం కనిపిస్తుంది. ఇప్పుడు నా అబ్బాయిలు ఇప్పుడు ఒరిజినల్ కనిపిస్తుంది. వెళ్తే ఇప్పుడు ఎలాంటి మేకప్ అంటే అవకాశం లేదు. గమనించండి, రెబెకా మేకప్ వేసింది ఎవరికి? ఈయన ఏసావు కాదు అనడానికి ఛాన్స్ కూడా ఎంత చక్కగా మేకప్ వేసింది. నేను నీ మేకప్ వేసి నువ్వు సంఘాన్ని మోసం చేయగలవు, ఆయన కాదు. ఆయన దహించు అగ్ని, ఆయన దగ్గర నీ మేకప్ పనిచేయడు. ఎలబం భార్య మేకప్ వేసుకుంది, చెప్పాడు ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళావా ఆయన పిసిపోద్ది, నేను తిడతాడు, నేను శపిస్తాడు, ఎప్పుడు గోళ ఎదురు గొడవే, నువ్వు చక్కగా మేకప్ వేసుకొని మాస్క్ వేసుకొని నీ కొల్లి కనిపించాలి. గమనించండి, మధ్యకాలం ఆడపల్లి బలి వెళ్తాను అనుకో. ఎప్పుడైతే అసలు ఎవరు తింటే మొత్తం కనిపిస్తు కొల్లి ఒకటి టెన్నిస్ట్ లాగా చేసి పెడతాను, స్టాప్ అని అంటారు. అసలు క్షమించండి, ఎవరితో అర్థం కనిపిస్తుందో కళ్ళ కోట కనిపిస్తుంది, మాస్టర్ కట్టేసం పైగలుతుంది. ఏమంటే మధ్య ఒక అమ్మాయి ఫేస్బుక్ ఫోటో పెట్టింది, ఏళ్ళు మమ్మంతా కనిపిస్తుంది కొల్లండి కాబట్టి ఏదో పెద్ద. గమనించండి, అరబిన్ ఉమెన్ లా కనిపిస్తుంది. మా నన్ను అమ్మాయి నువ్వు వెళ్తే దొరికిపోతావు, అయ్యగారు మంచోడు కాదు, తిడతాడు, శపిస్తాడు, కాబట్టి మేకప్ వేసుకో, నువ్వు ఎరోమో భార్యమని అని తెలియకూడదు సుమా. అరకంగా నువ్వేం తెలియదు, నువ్వు మేకప్ వేసుకొని ముసుగేసుకొని మాస్క్ వేసుకొని ఎవరో తిరిగినట్టుగా ఇల్లంటే గుమ్మలో నిలబడ్డగానే అంటాడు అజర్య, ఏమ్మా మేకప్ వేసుకొని అవన్నీ మోసం చేద్దామనుకున్నాం. ఆయన దహించు అగ్ని, ఆ అగ్ని ముందు నీ మేకప్ పనిచేయదు, నీ వేషం పనిచేయదు, నీ నగ్న భక్తి పనిచేయదు, నీ వేసన పనిచేయదు. ఆ రోజు ప్రతిదీ కూడా పరిశుద్ధపడినప్పుడు తెలిపోతావు. జాగ్రత్త. నీకు ఆరోగ్యం లేకపోయినా, ఆ సంతస్తు లేకపోయినా, నువ్వు గంటలో ప్రార్థించే అలవాట్లు నీకు లేకపోయినా, నువ్వు ప్రసంగాలు చేయలేకపోయినా, ఇచ్చేది ఏమీ లేకపోయినా, నువ్వు పరలోకం వెళ్ళగలేమో. పరిశుద్ధత లేకుండా ఆయన రాజ్యం వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే నిషిద్ధమైనది లోనికి ప్రవేశించని పరిశుద్ధ పట్టణం అది. అడగలంటే నువ్వు పరిశుద్ధ నుండి తీరాల్సిందే, నువ్వు పరిశుద్ధంగా మారి తీరాల్సిందే. అందుకంటాడు మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన శిక్షిస్తున్నాడు. ఎందుకని అలా శిక్షించిపోతే మనం పరిశుద్ధులం అవ్వము. ఎంతమంది అంటారు మాకేం భాష బాగున్నామండి, ఏం బాగున్నావు, సరిపోదు,
సరిపోదు. ఎఫెసీ 4:13 అంటాడు. ఎఫెసీ 4:13 త్వరగా తీయాలి. ఎఫెసీ 4:13 పరిశుద్ధులు. అమ్మ ఏమోనంట? ఎవరు విన్నారా? మీకు మాట అర్థమైందా? అమ్మ మాట అర్థమైందా? పరిశుద్ధం సరిపోదు, వాడుకో ప్రాణం సరిపోదు, ఈ తప్పడు సరిపోదు, ఈ గయాకుజ భక్తి సరిపోదు, ఈ ఎడపాదల భక్తి సరిపోదు, ఈ పరిశుద్ధి సరిపోదు. నువ్వు ప్రభు రాజ్యం వెళ్ళాలంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే, గొర్రె పిల్ల పెండిలో పాలు పొందాలంటే నీ పరిశుద్ధత సంపూర్ణమై ఉండాలి. పరిశుద్ధుడు సరిపోదు, ఆ పరిశుద్ధుడు సంపూర్ణ అయితేనే పరలోకం, లేకపోతే తిరిగి భూమి మీద కాలుసుకొని ఇష్టం. పరిశుద్ధుడు సంపూర్ణ అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 7:1 అంటాడు. 2 కొరింథీ 7:1 ప్రియులారా ఇంటి వాగ్దానం ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరమునకు ఆత్మకైన సమస్త కల్మషం నుంచి మనం పవిత్రం చేసుకుందాం. తప్పదు. మన పరిశుద్ధతగా సరిపోని పరిశుద్ధత మాత్రం మాక సరిపోని భక్తి నీకు, సరిపోని విశ్వాసం నీకు, సరిపోని నీకు. గమనించండి, సరిపోయేది ఇది సార్ 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ర్యాంక్ పాస్ అవ్వడానికి. మీకు అర్థమైందా? అమెరికన్ ఎగ్జామ్ కాదు, గ్రేడ్ చూసి పెట్టడానికి. సరిపోది పరిశుద్ధత, సరిపోది మార్కులు, సరిపోది గ్రేడ్, సరిపోది ర్యాంక్ నీకు. నీ పరిశుద్ధత సంపూర్ణం అవ్వాలి అంటాడు. మనలో ఉన్న ఒక భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొని ప్రతి కల్మషం నుంచి మనం కడిగేసుకొని ప్రభుత్వం వెళ్ళిపోదాం. గమనించండి, ప్రభుత్వం వెళ్ళిపోదాం. నీకు కింద ఫ్లోరా పై ఫ్లోరా? నువ్వు ఏ ఫ్లోర్ ఉంటే తప్పదు, వచ్చేస్తుంది. నువ్వు ఎంత మాస్క్ వేస్తున్నా, నువ్వు గ్లౌజ్ వేసుకున్నా, నువ్వు ఎంత పుస్తకం 10 సార్లు స్నానం చేసినా అది వచ్చేస్తుంది. కానీ అక్కడ రాదు. అది ఎక్కడికి సమస్య లేదు. కరోనా అడుగుపట్టిన ఏకైక ప్రాంతం అయితే పర్లా మోట ఇంకా వెళ్ళిపోదాం. ఏ గోల్ లేదు. మాస్క్ పని లేదు, శానిటైజర్ పని లేదు, పసుపుతో పని లేదు, ఏ గోల్ లేదు. వీటిని తాగపడి నమ్మకాన్ని తాగపడి ఏ లేదు. అప్పుడు హాయిగా రాతిపోలు ఇంకా మాస్క్ లేదు. గమనించండి, ఏంటంటే ముసుగులైన ముఖంతో ఇక ఏ మాస్క్ లేదు. సంతోషంగా మహానుభావులు దేవతలు కలిసి ఆనందిస్తుండగా మనము వార్త కలిసి ఆరాధిద్దాం ప్రభువుని. హిందీలో అంటారు, నా రహేకి బాన్స్ నా బజేకి బాన్స్ని. ఎదురు లేదు, రోగి లేదు, సపరేట్ అంటాం. కానీ అలాగే అవ్వాలంటే ప్రతి మంత్రి పరిశుద్ధం ఉండాలి. నీ పరిశుద్ధత సంపూర్ణంగా ఉండాలి. 3వ మాట చెప్పుకు వస్తాను. 1 సంబంధం, 2 శుద్ధీకరణము, 3 సమాధానము. 3 సమాధానము. మొదటి హెబ్రీ 12:11 మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు కనబడదు కానీ సంతోషకర కనబడదు, అయినను దాని యందు అభ్యాసము గలవానికి నీతి అనబడిన సమాధానకరమైన సమాధానం. నీతి అనే సమాధానకరమైన ఫలం. బైబిల్లో నీతి అనే దానికి ఒక పదం వాడతారు, డికాయాసుని అని. గ్రీకు భాషలో ఒక పదం వాడతారు, డికాయాసుని. అది ఒక రోమాలోనే పౌలు గారు 29 సార్లు వాడతారు ఆ పదాన్ని, నీతి 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 అని. డికాయాసుని ఆ మాట వస్తున్న అర్థం ఏంటంటే, డికాయాసుని అంటే ఆ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్, ఆ రైట్ రిలేషన్ విత్ గాడ్. దేవుడితో ఒక సరి అయిన సంబంధం, సహవాసం, ఆయన ఎదుట నిలవబడగలిగిన ఒక పరిస్థితి, ఒక అవకాశం. ఆ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దాన్నే తెలుగులో నీతి 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 అన్నాను. ఈరోజు అంటున్నాను, తెలిసింది శిక్షిస్తున్నాడు దేవుడు. నిన్ను శిక్షణ ఉద్దేశం తెలిసిన ఎందుకు గెలిపిప్పుడు అన్నట్టు వాడు కవి రాస్తాడు. ఎక్కడ విన్నాను, కవి అంటాడు, పండే పంటని చెప్తుంది నాగడి పొడి చేసిన మేలు ఏంటంటే, రైట్? నాగడి పొడి ఎంత మేలు చేస్తుందో ఆ పండే పొలం చెప్తుంది,
అది అలా పొడిచింది కాబట్టి రోజు ఇంత పంట, ఆ పోటు ఒప్పుకుంది కాబట్టి ఇంత పచ్చడి పంట పండింది అంటున్నాను. ఈరోజు దేవుడు గర్తిస్తున్నాడు, నాకు గర్తింపు వద్దండి, నా శిక్ష వద్దండి, ఆ మధ్య కావడం మీలాంటి కావడొచ్చి ఆ కష్టాన్ని ఒక గంట చెప్పింది, ఇలాంటి గంట చెప్పిన కష్టాన్ని కూడా దేవుడు నాకు మంచి ఓపికించాడు. ఇలాంటి చెప్తాను నేను. ఇదంతా చెప్పిన తర్వాత ఒక మాట చెప్పింది, పాస్టర్ ప్రార్థన చేయండి, జీవితానికి ఎప్పుడైనా కష్టం రాకూడదని ప్రార్థన చేయండి. నేను చేయనేసాను. ఎందుకని అంటే దాని పని మనం ప్రార్థన నేను చేయను. గమనించండి, యోబు అంటాడు, ఆయన తన ఇష్టానుసారంగా నన్ను నలుపుడు కాక అంటాడు. సరిపోవాలి నలుపుడు, ఇంకా నలగాలి, ఇంకా నలగాలి, ఇంకా నలగాలి. నువ్వు నలగకపోతే, నువ్వు వెరకొట్టబడకపోతే, నువ్వు దచ్చబడకపోతే, నువ్వు నూరబడకపోతే, నువ్వు నలగకపోతే కష్టం. నువ్వు నలగాలి, నీకు గద్దెంపు కావాలి, నీకు గద్దెంపు రావాలి, నువ్వు గద్దెను ప్రేమించాలి. గద్దెంపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు బైబిల్ చెప్తుంది. నువ్వు గద్దిష్టుడని ఎందుకు గద్దెంపు అంటే బైబిల్ చెప్తుంది, ఒక్క దినమున నీవు ఆయనతో నివసించాలి. ఆయన ఆశ అంతా ఒకటే, ఆయన కోరిక అంతా ఒకటే, ఆయన బాధ అంతా ఒకటే. ఒక్క దినము నీవు ఆయనతో కలిసి పద్ధతితో ఉండాలి. భూమి మీద ఈ గుడారము సిద్ధమైపోయాక దీని కరోనా వస్తాదో, కరోనా వస్తాదో, రోగం వస్తుందో అనవసరం. ఒక దినము దీని ఈరోజు ఎంత కాపాడుకున్నా, మాస్క్ వేసి శానిటైజ్ దీని ఎంత కాపాడుకున్నా ఒక రోజు ఇది లైవ్ అయిపోద్ది. కానీ ఆశ అంతా ఒకటి, ఒక దినము ఈ మత్యం అనేది ఆ మత్యం ధరించాల్సి ఉంది. ఈ క్షయం అనేది ఆ క్షయం ధరించాలి. ఈ మత్యం అనేది ఆ మత్యం ధరించి, ఈ క్షయం అనేది అక్షరం ధరించి మందు మరణము ఓడిపోయిందని నిరూపించబడి నేను ప్రభు రాజ్యంలో ఆయనతో కలిసి యుగంలో మన రాజ్యంలో బతకాలి. అది జరగాలంటే నేను ఆయన శిక్షలో పాలు పొందాలి, నేను శిక్షించబడాలి. ఏమంటారు? దేని బిడ్డారా, తిరిగిపడి భక్తి వద్దు మనకి, మిడిసిపడే భక్తి మనకు వద్దు, గద్దెంపులనే బాధ వద్దు, ఆశీర్వాదం అసలే వద్దు. ఎందుకని తండ్రి శిక్షిస్తేనే నీవు జ్ఞానం గల కుమారుడు అవుతావు. మైండ్లో పెట్టుకో. ఈరోజు కష్టం ఉండొచ్చేమో, ఈ గద్దెంపులు, ఈ బోధలు నీకు స్థిప్పను చెప్పగానే ఒకరోజు అది నీకు నీతి అని సమాధానం ఫలం ఇస్తుంది. నేను ప్రభు రాజ్యంలో ఆయన సింహాసనం ముందు ధైర్యంగా సింహంలో నిలబడతాది. పరిశుద్ధ పట్టణంలో ప్రభు రాజ్యములో యుగాలు ఆయనతో కలిసి జీవించే సౌభాగ్యం నీకు ఇస్తుంది. అందుకే గద్దెంపును స్వీకరించండి. నా కుమారుడా, నీ తండ్రి శిక్షను తృణించొద్దు, నీ తల్లి బోధను త్రోసివేయొద్దు. తల వంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, నీ వాక్యంతో మాట్లాడావు, ఈ మాటలు మాకు ఫలింపచేయండి. వీటికి విశ్వాసం కలిగి దీవించమని ప్రార్థన చేస్తూ అందులో మీరే మహిమ పొందమని సహాయం ఇవ్వమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన తీసుకుందాం.
ఈ వారం నెల రోజుల్లో వచ్చిన వారం నెలకానుకలు ప్రభుత్వానికి ఉన్నాయి. మొదటిగా నెలకానుకలు డి శ్యామల గారు 100 రూపాయలు చొప్పున 5 నెలలు కనుక 500 రూపాయలు. ఏ రత్నకుమార్ నయోమి గారు నెల కనుక 1000 రూపాయలు. ఏ కృష్ణవేణి గారు నెలకి 900 రూపాయలు చొప్పున 2 నెలలు కనుక 1800 రూపాయలు. ఇక కృతజ్ఞత కానుకలు ఇవ్వాలండి. ఎస్ మంగమ్మ గారు 20 రూపాయలు. డి కోటేశ్వరరావు గారు 100 రూపాయలు. డి శంకర్రావు గారు 20 రూపాయలు. కె చిన్నబుజ్జి గారు 400 రూపాయలు. కె నాగరాజు పుష్పలత గారు 100 రూపాయలు. కరే అచ్చంద్ర బాబు గారు మరి ఆరోగ్యం బాగాలేదని ప్రార్థన చేయమన్నారు. ప్రణతి ప్రసాద్ గారు 100 రూపాయలు. కె కృష్ణవేణి గారు 50 రూపాయలు. పి రామలం గారు 20 రూపాయలు. టి అనిల్ కుమార్ గారు 100 రూపాయలు. ఎస్ కుమార్ గారు 100 రూపాయలు. వీటి వరకే ప్రార్థన చేస్తారు. బుధవారం పురుషుల ప్రార్థన జరగడం ఉంటుంది. శుక్రవారం ప్రార్థన ఉంటుంది. మీరు పాల్గొన చేస్తున్నాను. అందరూ ఇష్టపడతాం. అందరూ ఇష్టపడి ప్రార్థనతో మనం సభ తీసుకుందాం. మహాపరిశుద్ధిన నీ కొందనాలు. ఏదైనా ఆరాధనలో మాతో నడిపించా నీ కొందనాలయ్యా. వాక్యంలో మాతో మాట్లాడాం. విన్న వాక్యాన్ని విన్న అందరిని అట్టింపచేయండి, ఫలింపచేయండి. నీ క్రమశిక్షణలో అందరం పాలుతుంది. ఒక దినాన్ని మనం కూడా పరిశుద్ధమై నీ పరిశుద్ధ పట్టణములో ముందు ప్రభువా ఈ యుగంలో తండ్రి నీ మహిమలో ఉండే భాగ్యం మాకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. నీ పేరు నా కానుబడి దినాలు, కానుకలు, వారద కానుకలు, దశమ భాగములు నెలకొండ మనం ప్రార్థన చేస్తున్నాను. కృతజ్ఞతను దీవించండి. వచ్చి మన ప్రార్థన సందర్భంలో ప్రార్థన చేస్తున్నాను. ఎస్ మంగమ్మ గారు, డి కోటేశ్వరరావు గారు, పి శంకర్రావు గారు, కె చిన్నబుజ్జి గారు, నాగరాజు గారు, పుష్పతి గారు, కరి అర్చందన్ గారు, కృష్ణవేణి, రామలమ్మ, అనిల్ కుమార్, ఎస్ కుమార్ గారు, వీళ్ళందరితో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నీ ఆశీర్వాదం నీ దేవుని బిడ్డకి ఇచ్చి మా తండ్రి నీ కృపలో దినదినం కూడా దీవించి వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే యోగాసన జరుపుకుంటున్న ప్రియ బిడ్డలు ప్రణతి ప్రశాంత్ దీవించండి. నీ కృపలో తండ్రి బిడ్డలు వర్ధిల్లి దబా మరి కృపలో తండ్రి దినం కూడా వారి బలం ఉంది. దీనికి అవకాశం దయచేయండి. ఇంకా ప్రార్థన ఆశిస్తున్నారు. యేసు నీ నామములో నీ ఆశీర్వాదం బిడ్డలందరికీ ప్రకటిస్తున్నాను. నీ మేలు చేత తృప్తిపరచండి. మరొస్తుందేవో ప్రపంచమంతా పైన రోగంతో పోరాడుతుండగా నీ అతీతం కాదు ప్రభావం, గొప్పలం కాదు, కేవలంగా నీ కృపే మమ్మల్ని ఎంతగానో కాపాడింది. ఇక ముందుకు కూడా ఆ కృపే మమ్మల్ని కాపాడు కాక తండ్రి. మేము బయటకు వెళ్ళినప్పుడు, మేము లోనప్పుడు, మేము ఏ వస్తువు ముట్టుకున్నా, మేము ఎవరితో మాట్లాడినా, ఏ రకంగా, ఏ రూపంలో, ఏ రీతిగా తండ్రి ఏ వ్యాధి మాకు అంటకుండా మీ రక్త పోషణ కృపలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచి భద్రపక్షం నడిపించండి. మళ్ళీ వచ్చి ఆదివారం నెల మధ్య ఆదివారం
నీ బల్ల పాలు పొందుకోవాలి మా ప్రభా. మమ్మల్ని అందరూ సంపూర్ణ ఆరోగ్యాలతో, శారీరక మానసిక ఆత్మీయతతో మేమందరం కూడా ప్రభా నీ బల్లలో పాలు పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సోదరుడు ఎవరిని రకంగా శోధించకుండా సహాయం దయచేయండి. దేవా తండ్రి, ఎవరో కొంత ఆరోగ్యంతో ఉన్నారు వాళ్ళు స్వస్థపరచండి. అందరికీ ఆరోగ్యం దయచేయండి. అందరినీ ఆత్మీయంగా బలపరచండి. అందరినీ సిద్ధం ఆనందపరచమని ప్రార్థన చేస్తూ, అయ్యా తండ్రి సిద్ధమైతే 40 గంటల ప్రార్థనలో అందరం పాల్గొంది ప్రార్థన చేసి నిజమే అలా యాచకులు అడుగు ముందుకేస్తే దేవా ఆరాబా దగ్గర ప్రవాహం ఆకింది. మేమందరం కూడా అలా ప్రార్థన చేసినప్పుడు అయ్యా తండ్రి సమయం కానీ అడుగు ముందుకేసి నీ సందర్భం మోగించినప్పుడు ఈ మహమ్మారి ఎక్కడో చోట ఆగిపోవాలి మా ప్రభా. కార్యం చేయమని ప్రార్థన చేస్తూ నడిపించండి. ఎందరు రాలేకపోయారో వారి వయసు బట్టో, అనారోగ్యం బట్టో, లేక ఇతర కారణం బట్టి వారు రాలేని పరిస్థితున్నారు తండ్రి, క్షమించండి. లైవ్లో పాల్గొంటున్న బిడ్డలందరూ బిడ్డలు ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎవరు లైవ్లో వాడుకుంటున్నారు అందరూ దీనిపైన ప్రార్థన చేస్తున్నాను. ఎస్ఐని కొన్న చిత్రం త్వరలో ఈ సమస్యలను తీరి మనల్ని మనం సంఘముగా చేరి నిశ్చయించే భాగ్యం దయచేయమని నిండైన మెండైన మీ దీవెనలతో నింపి మమ్మల్ని అందరినీ ఈ పూటకు ఈ ఆలయ ప్రాణం నుంచి నిష్క్రమింప చేయమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం ప్రస్తుతపరచబడి గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన ఆహారం వేడి మాకు దయచేయండి. ప్రకారం మా నామం క్షమించండి. మమ్మల్ని స్వరం తీసుకురాకుండా దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నాం తండ్రి. మన తండ్రి దానికి ప్రేమ, ప్రభుని శ్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వారం అంతా తోడేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆరోగ్యాలతో, కృపాక్షయంతో కాచి కాపాడి దీవించి సదాకాలం నడిపించిన కాక. ఆమేన్.